చాలా కాలం తర్వాత ఎల్కే అద్వానీ ఇప్పుడు తెర మీదకి వచ్చారు. ఆయనకు భారత్ చాలా మతలబు ఉందని చెప్పేసి చాలా రకాలుగా విషయాలు కూడా వినబడుతున్నాయి. దీన్ని నిజమే అంటారా? దీని వెనకాల ఇంకేమైనా మతలబు ఉందా చెప్పండి. ఎల్కే అద్వానీ గారికి భారతరత్న అవార్డు ప్రకటించడం అనేది చాలా చాలా శుభ పరిణామం. కొన్ని కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయిన నాయకుడు అంటే ఎల్కే అద్వానీ. ఆ నాయకుడికి అట్లీస్ట్ లేటుగా అయినా కానీ లేటెస్ట్గా ఒక మంచి బిరుదునిచ్చినారు మోదీ గారు, సెంట్రల్ గవర్నమెంట్. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సో సరే, కొన్ని పొరపాట్లు జరిగినాయి. మీకు గుర్తే ఉండి ఎల్కే అద్వానీ గారు 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీని 180 సీట్ల వరకు తీసుకెళ్ళినారు. కేవలము రథయాత్రతోనే. అది ఆ బాబ్రీ మసీద్ ఇష్యూ అప్పుడు దేశవ్యాప్తంగా ఒక రథయాత్ర చేస్తే భారతదేశంలో ఉన్న కోట్ల మంది, దాదాపు 30 నుంచి 50 కోట్ల మంది ఇట్లా లేచి 1993 ఆ టైంలో. మళ్ళా తర్వాత 2013లో అట్ ద ఏజ్ ఆఫ్ 84, 84 ఏళ్ళ వయసులో బ్లాక్ మనీని మీకు విదేశాల నుంచి తీసుకురావాలని ఒక పెద్ద మూమెంట్ బిల్డ్ చేసి దేశవ్యాప్తంగా మళ్ళీ రథయాత్ర చేసిన వ్యక్తి ఎల్కే అద్వానీ. మనకి ఇక్కడ మెదక్ వచ్చినాడు, మనకు టచ్ అయింది మెదక్లో కూడా. అట్లాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనది. ఇంకొకటి ఏంది అంటే కొన్ని తప్పులు కూడా జరిగినాయి. మీకు ఆనాడు 2002లో గుజరాత్లో గోధ్రా అల్లర్లు జరిగినప్పుడు నరేంద్ర మోదీని తీసేయమని అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, రాజధర్మం మీరు పాటించాలి, అందరికీ న్యాయం చేయాలి, మీరు చూసి చూడనట్టు ఉండొద్దు, అల్లరి మూకలని శిక్షించాలి, మీరు కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ అని చెప్పినారు. అప్పుడు ఒకానొక దశలో మీకు నరేంద్ర మోదీ గారిని తీసేద్దాం అనుకున్నారు అక్కడ చీఫ్ మినిస్టర్గా. కానీ ఎల్కే అద్వానీ గారు ఉండి ఆయనని ప్రొటెక్ట్ చేసి నిలబెట్టిండు. అట్లాంటి వ్యక్తికి నేను నిర్మోమాటంగా చెప్తున్నా, ఇప్పుడున్న నాయకత్వం, ఆ ఇద్దరు నాయకులు విస్మరించారు, వెనుపోటు పడిచినారు అనుకోవాలి. ఆయన ఏం లేకుండా చేసేసారు, నలిఫై చేసేసారు. ఒకానొక టైంలో మీకు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఎల్కే అద్వానీ గారు. సో ఇప్పుడు కూడా చాలామంది మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎల్కే అద్వానీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా సంతోషపడాల్సిన టైం ఇది. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల ముంగట మరియు ఇంకేంటిదంటే ప్రాణప్రతిష్ఠకు కూడా ఆహ్వానించలే. రైట్, దానికి మూల కారణమే ఆయన ఫౌండేషన్ వేసింది ఆయన. అవును, మీకు యాక్చువల్గా మొన్న ఆయన చెప్పినాడు కూడా, స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, నేను వస్తాను రామ్ మందిర్ ఓపెనింగ్ అప్పుడు వస్తా అన్నాడు. అప్పుడు స్టార్టింగ్ అప్పుడు కూడా మీరు 2 ఇయర్స్ బ్యాక్ వేసిండు భూమి పూజ అప్పుడు కూడా ఆగస్టు 5th అనుకుంటా, అప్పుడు కూడా వస్తానన్నారు. ఆయనని నెగ్లెక్ట్ చేసిండ్రు. మరి దాంట్లో క్లియర్గా అంటే నిర్మోమటంగా చెప్దాము, మోదీ గారంటే మాకు అభిమానమే, ఇష్టమే. భారతదేశాన్ని ఇవాళ ప్రపంచ స్థాయిలో నిలబెట్టిండు. టాప్ 5 కాదు, టాప్ 1 లీడర్ అంటున్నారు. మేము అభినందిస్తాం. కరోనా టైంలో అద్భుతంగా చేసిండు, ఒక 70 దేశాలకు వ్యాక్సిన్లు పంపించిండు, అద్భుతంగా చేసిరు. కానీ ఎల్కే అద్వానీ గారి విషయంలో మాత్రము చాలా అన్యాయం జరిగింది. ఎల్కే అద్వానీ గారి విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఆయన ఖచ్చితంగా రామ్ మందిర్ ఫౌండేషన్ అప్పుడు తీసుకురావాల్సింది. మొన్న ప్రాణప్రతిష్ఠ అప్పుడు ఈ బాలరాముని పెట్టినప్పుడు ఆయనని ఇన్వైట్ చేయాల్సింది. వాళ్ళే వద్దని చెప్పి కరెక్ట్గా వాళ్ళకి బుజ్జగించినట్టు కూడా చెప్పారంట. ఇంటికి పోయి మరీ చెప్పినట్టు, వద్దు మీరు రావద్దు వచ్చి పిలిచినా కానీ. దానికి ఏమని చెప్తారు? ఇప్పుడు ఇంకా సరే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి చరిష్మా, కొంతమందికి ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద రాజైనా చరిష్మా విషయంలో మనదే ఉండాలని చూస్తుంటారు, మనకే బ్రాండింగ్ ఉండాలని చూస్తుంటారు. మళ్ళీ ఎల్కే అద్వానీని తీసుకొచ్చి ఈ క్రెడిట్ అంతా ఎల్కే అద్వానీకి పోతుందని ఒక లోపల ఒక భయం అయితే ఉండిండొచ్చు. ఇక దాన్ని ఫ్యాక్ట్గా మాట్లాడుకుందాం. ఓకే.